ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990 సమీకరణ దశాంతం. ఇందులో నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. ఈ 50 మార్క్స్లో సెకండ్ సెక్షన్ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ నుంచి జల్ జంగల్ జమీన్ వరకు ఈ టాపిక్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం 151 ఎంసీక్యూస్ కవర్ చేస్తాం ఈ టాపిక్ రిలేటెడ్. ఈ వీడియోలో 151 to 200 ఎంసీక్యూస్ కవర్ చేద్దాం. అండ్ ఈ ఫస్ట్ సెక్షన్ పార్ట్ ఎంసీక్యూస్ ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇన్కేస్ చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ సెకండ్ పార్ట్ 152 నుంచి 200 వరకు ఈ వీడియోలో ఎంసీక్యూస్ చూద్దాం ఈ టాపిక్ రిలేటెడ్. జటప సవర గిరిజన తెగలు ఎక్కడ నివసిస్తున్నారు? శ్రీకాకుళం మరియు ఒరిస్సాలో నివసిస్తున్నారు. పాటల ద్వారా గిరిజనులను ఉద్యమాలలోకి రప్పించే జననాట్య మండలిని ఎవరు ఏర్పాటు చేశారు? గిరిజన రైతుకూలి సంఘం. ఈ గిరిజన రైతుకూలి సంఘం పాటల ద్వారా గిరిజనులను ఉద్యమాల్లోకి రప్పించే జననాట్య మండలిని ఏర్పాటు చేశారు. గిరిజనేతరులు నుండి గిరిజనులు తమ భూములను రక్షించుకున్నటకు వేటిని ఏర్పాటు చేసుకున్నారు? ప్రజాకోట్లను ఏర్పాటు చేసుకున్నారు. 1980లో ఏ ప్రాంతంలో గిరిజనులు వారి హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో పోలీస్ కాల్పుల్లో అనేకులు మరణించారు? ఇంద్రవెల్లి కాల్పుల్లో, పోలీస్ కాల్పుల్లో. నెక్స్ట్ 1984 మార్చిలో ఏ ప్రాజెక్టు వల్ల తాము నష్టపోయిన 300 ఎకరాల భూమిపై నష్టపరిహారాన్ని చెల్లించాలని గిరిజనులు డిమాండ్ చేశారు? సతన్లా నదీ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రైట్, సతన్లా నదీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 1984 మార్చిలో ఏ ప్రాజెక్టు వల్ల తాము నష్టపోయిన 300 ఎకరాల భూమిపై నష్టపరిహారం చెల్లించాలని గిరిజనులు డిమాండ్ చేశారంటే సతన్లా నదీ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతులు డిమాండ్ చేశారు. మొట్టమొదటి గిరిజన రైతుకూలి సంఘం మహాసభను ఎప్పుడు నిర్వహించారు? 1981 ఏప్రిల్ 18. రెండవ గిరిజన కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1985లో నిర్వహించారు. మొట్టమొదటిది 1981 ఏప్రిల్ 18. రెండవ గిరిజన కాన్ఫరెన్స్ 1985. ఈ క్రింది వాటిలో ఏ కోర్టు ఇచ్చిన తీర్పుతో గిరిజనులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది? సుప్రీంకోర్టు సమతా తీర్పు. గిరిజనులకు సంబంధించినది సుప్రీంకోర్టు యొక్క సమతా తీర్పు. బ్రిటిష్ ప్రభుత్వం గిరిజన ప్రయోజనాలను కాపాడడానికి సమగ్ర చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? 1970లో. గిరిజనులకు ప్రయోజనాలు చేకూరడానికి 1917లో బ్రిటిష్ ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని చేసింది గిరిజనులకు ప్రయోజనం చేకూరడానికి 1917. ఈ క్రింది ఏ నినాదాలతో ఆదివాసీ గిరిపుత్రులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి భావపునాదులు వేశారు? జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి, మానాటి మావరాజ్, మా ఊర్లో మా రాజ్యం. రైట్. గోదావరి పరివాహక ప్రాంతమైన ఏ జిల్లాలో నల్లరేగడి భూములు పలు రకాలుగా ఆక్రమణలకు గురయ్యాయి? పైవన్నీ వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం. తెలంగాణలోని నల్లరేగడి భూములను ఆక్రమించిన పెత్తందారులు ఏ పంటను సాగు చేసి ఆర్థికంగా రాజకీయంగా బలపడి గిరిజనులపై పెత్తనం చెలాయించారు? పైవన్నీ పంటలు వేశారు. పత్తి, పొగాకు, మిరప. రైట్. తెలంగాణలోని నల్లరేగడి భూములపై మిరప, పొగాకు, పత్తి ఈ పంటలను వేసి ఆక్రమించిన పెత్తందారులు సాగు చేసి ఆర్థికంగా రాజకీయంగా బలపడి గిరిజనులపై పెత్తనం చెలాయించారు. రైట్. పెత్తందారులు ఈ 3 పంటలను వేసి ఆర్థికంగా రాజకీయంగా బలపడి గిరిజనులపై పెత్తనం చెలాయించారు. రైట్. ఏ గిరిజన సంఘం అధ్యక్షుడు నేతృత్వంలో గిరిజన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది? పెద్దిరాజు. పెద్దిరాజు అధ్యక్షుడిగా గిరిజన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. బ్రిటిష్ వలసదారులు గిరిజన ప్రాంత ఆక్రమణకు కారణాలు? పైవన్నీ కూడా కారణాలే. విస్తారమైన సహజ వనరులు, సంపద, ముడి సరుకుల యొక్క నిలువలు. రైట్. నేటి తెలంగాణ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం ఎంత? 27,50,000. ఇది ఒకసారి చూసుకోండి, బికాజ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నేటితో పోలిస్తే నెంబర్ చేంజ్ అయి ఉండొచ్చు. రైట్. బట్ ఇక్కడ ఆన్సర్ 27,50,000 మేబీ చేంజ్ ఉండొచ్చు. 2023 అకార్డింగ్ టు 2023 స్టాటిస్టిక్స్ మేబీ ఇది చేంజ్ ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి ఇది. రైట్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా శాతం సుమారు 9%. రైట్. గిరిజన జనాభా శాతం సుమారు 9%. ఇది కూడా ఒకసారి చూసుకోండి, మేబీ ఇది 10 అయి ఉండొచ్చు ఈ పాటికి 2023 నాటికి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ నాయకత్వంలో కమతాదారులు, భూస్వాములు దోపిడీల అణచివేతకు వ్యతిరేకంగా భూస్వామ్య రైతాంగ పోరాటం 1940 దశాబ్దంలో ప్రారంభమైనాయి? కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఎంఎల్. తెలంగాణ ప్రాంతంలో ఈ క్రింది కారణాల వల్ల పేద రైతులు, పేద కూలీలు
ప్రజలు భూస్వాములపై రైతాంగ పోరాటాలు చేశారు. పైవన్నీ భూస్వాములు ఆధిక్యత, వెట్టి చాకిరీ, కౌలు పద్ధతుల్లో అక్రమాలు, భూపరిమితి చట్టాల వైఫల్యం, అస్పృశ్యత. రైట్, ఇవన్నీ కూడా కారణాలు. దేనికి? ప్రజలు భూస్వాములపై రైతాంగ పోరాటం ఎందుకు చేశారనడానికి ఇవన్నీ కారణాలు. నెక్స్ట్, తెలంగాణలోని ఏ జిల్లాల్లో సాయుధ రైతాంగ పోరాటాలు ఎక్కువగా కనిపించాయి? ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ అండ్ నల్గొండ. ఈ అన్ని జిల్లాల్లో సాయుధ రైతాంగ పోరాటాలు ఎక్కువగా కనిపించాయి మరియు వ్యాపించాయి కూడా. కమ్యూనిస్టు పార్టీ ఏ నినాదంతో వ్యవసాయ వర్గాలను ఏకీకృతం చేసి పోరాటానికి స్ఫూర్తినిచ్చింది? దున్నేవాడిదే భూమి అనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ వర్గాలను ఏకీకృతం చేసి పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. 1970 దశకంలో ఉత్తర తెలంగాణలోని ఏ జిల్లాల్లో వెట్టి విధానం ప్రధానంగా కనబడుతుంది? పైవన్నీ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్. రైట్, మీకు ఎగ్జామ్స్లో ఇన్ కేసు మనకు తెలిసిన ఒక జిల్లా ఇచ్చి మిగతా జిల్లాలు వేరే అయి ఉండొచ్చు. సో 3 జిల్లాలు గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. ఎక్కడైతే మీకు పైవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయో అక్కడ 3ని గుర్తుపెట్టుకోవాలి. అట్లయితేనే మనం బిట్ని కరెక్ట్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. 1970 దశకంలో ఉత్తర తెలంగాణలోని ఏ జిల్లాల్లో వెట్టి విధానం ప్రధానంగా కనబడుతుంది? వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్. వ్యవసాయ ఆధారిత సమాజంలో వివిధ వృత్తులు చేసుకునే వివిధ కులాల మధ్య ఉండే సహకారం, పరస్పర సంబంధాలను ఏ విధానంగా పిలుస్తారు? వెట్టి చాకిరీ విధానం, జబ్మానీ విధానం. ఈ 2 పరస్పర సంబంధాలు ఈ కింది విధంగా పిలుస్తారు: వెట్టి చాకిరీ విధానం మరియు జజ్మానీ విధానం. తెలంగాణలో రైతు విప్లవం కోసం ఈ క్రింది ఏ సంస్థలు గ్రామాలకు తరలండి పేరుతో చైతన్యపరిచే ఉద్యమాన్ని నిర్వహించాయి? పైవన్నీ రాడికల్ విద్యార్థి యూనియన్, RSU, రాడికల్ యువజన లీగ్, RYL, జననాట్య మండలి. ఈ సంస్థలు గ్రామాలకు తరలిరండి అనే నినాదంతో చైతన్యపరిచాయి ప్రజలను. రైట్. నెక్స్ట్, 1978 నాటికి కరీంనగర్ జిల్లాలోని ఏ తాలూకా రైతు కూలీ సంఘాలకు కేంద్రాలయ్యాయి? సిరిసిల్ల మరియు జగిత్యాల. ఈ 2 కరీంనగర్ జిల్లాలోని రైతు కూలీ సంఘాలకు కేంద్రాలయ్యాయి. ఏ రోజున జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభకు 150 గ్రామాల నుండి 30,000 మంది రైతులు, కూలీలు, వ్యవసాయ పనివారు, ప్రజలు హాజరై తెలంగాణ రైతు ఉద్యమ చరిత్రలో నిలిచేలా జైత్రయాత్ర నిర్వహించారు. 1978 సెప్టెంబర్ 7. తెలంగాణలో సిరిసిల్ల, జగిత్యాల రైతు పోరాటాల ఉద్యమాల్లో రైతు కూలీ సంఘాలు ఈ క్రింది వాటిలో ఏ డిమాండ్లు చేశారు? వెట్టి చాకిరీ, మామూలు ఇచ్చేందుకు తిరస్కరణ, పనికి ఎక్కువ వేతనాలు, బలవంతంగా లాక్కున్న భూముల డిమాండ్, దోపిడీ చర్యలకు గతంలో సేకరించిన మామూలు వంటి డబ్బులు తిరిగి ఇవ్వాలి. రైట్. ఇలా నేర్చుకోవడం వల్ల మనకి గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. పైవన్నీ అని ఎక్కడైతే మనకి ఆప్షన్స్లో కనిపిస్తున్నాయో అక్కడ. బికాజ్ రీజన్స్ ఒక సంఘటనకు నెంబర్ ఆఫ్ రీజన్స్ అయి ఉండొచ్చు. సో అన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ పాయింట్స్ రాయడానికి స్కోప్ ఉంటుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో. రైట్. నెక్స్ట్, 1977 ద్వితీయార్థంలో రైతు కూలీలు ఏ అంశాలపై భారీ ఎత్తున ఊరేగింపులు, నిరసనలు జరిపారు? స్థానిక సమస్యలు, ఎన్కౌంటర్లు, పోలీస్ నిర్బంధం, లాకప్లో చిత్రహింసలు, రాజకీయ ఖైదీలు విడుదల, వార్షిక రేటు పెంపు. రైట్. 1977 ద్వితీయార్థంలో రైతు కూలీలు ఈ అన్ని అంశాలపై ఊరేగింపులు, నిరసనలు జరిపారు. ఈ క్రింది వారిలో ఎవరు భూస్వాముల దుర్మార్గానికి బలయ్యారు? 1 మరియు 2. లక్ష్మీ రాజ్యం, సిరిసిల్ల తాలూకా, జగిత్యాల నుంచి పుట్ట పులిశెట్టి. రైట్. వీరిద్దరు కూడా భూస్వాముల దుర్మార్గానికి బలయ్యారు. లక్ష్మీ రాజ్యం సిరిసిల్ల నుంచి, జగిత్యాల నుంచి పుట్ట పులిశెట్టి. రైట్. నెక్స్ట్, ఈ క్రింది ఏ అంశాలపై రైతు కూలీలు పోరాడారు? పై అంశాలన్నీ కూడా బంజరు భూములు ఆక్రమణ, పర్మనెంట్ కూలీ వేతనం, ఉచిత చాకిరీ రద్దు, ప్రభుత్వ భూముల స్వాధీనం, భూస్వాములకు నగదు, ధాన్యం చెల్లించే అలవాటు. నెక్స్ట్, 1978 అక్టోబర్ 20న రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ పోలీసులకు విశేషాధికారాలు ఇచ్చింది? జగిత్యాల మరియు సిరిసిల్ల. ఈ 2 కూడా కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ పోలీసులకు విశేషాధికారాలు ఇచ్చింది 1978 అక్టోబర్ 20. ఈ క్రింది ఏ ఆకులను సేకరించి బీడీ కార్మికులు బీడీలను చుట్టేవారు? తెండు ఆకులు. రైట్. నెక్స్ట్, ఈ క్రింది ఏ చట్టం ద్వారా 1978 అక్టోబర్లో సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు? ఘర్షణల అణచివేత చట్టం 1948. ఘర్షణల అణచివేత చట్టం 1948. కరీంనగర్లోని ఏ ప్రాంతంలో భూస్వాములు, మామూళ్ళు, దండగ వసూళ్లు, బంజరు భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఆవిర్భవించింది?
పెద్దపల్లిలో, కరీంనగర్లోని పెద్దపల్లిలో భూస్వాములు మామూలు దండగ వస్తువులకు బంజరు భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఆవిర్భవించింది. ఆ ప్లేస్ పెద్దపల్లి, కరీంనగర్ డిస్టిక్లో. నిజాం తన సొంత ఖర్చులకు ఉపయోగించుకొని భూమి సర్ఫేకాస్. రైట్. కరీంనగర్ రైతు ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన తెండు పోరాటాలు ఏ ప్రాంతంలో జరిగాయి? మందని ప్రాంతంలో తెండు పోరాటాలు జరిగాయి కరీంనగర్ డిస్టిక్లో. తెలంగాణలో ఏ జిల్లాలో అత్యధికంగా బీడీ తయారీ కేంద్రాలు ఉన్నాయి? 1 మరియు 2. కరీంనగర్ మరియు నిజామాబాద్, ఈ 2 డిస్టిక్స్లో బీడీ తయారీ కేంద్రాలు ఉన్నాయి, కరీంనగర్ మరియు నిజామాబాద్. 1975 బీడీ కార్మికులు సేకరించిన తెండుకు కట్టలకు కాంట్రాక్టర్లకు సేకరణదారులు ఒక కట్టకు ఎంత విలువ కట్టేవారు? 5 పైసలు. బీడీ కార్మికులకు ప్రభుత్వం వెలపంచాలని మహిళా బీడీ కార్మికులు ఏ జిల్లాలో పోరాటం కోసం CPI-ML ఆధ్వర్యంలో జన సమీకరణలు జరిగి తెండు ఉద్యమాలు చేశారు? పైవన్నీ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఆదిలాబాద్. ఈ క్రింది ఏ దశకంలో ఎన్కౌంటర్ల పేరుతో ఉద్యమ అణచివేతకు తెలంగాణ ప్రాంతంలో హింసాకాండ రక్తపాతం చెలరేగింది? 1980-90 మధ్య. రైతు ఉద్యమానికి మద్దతిచ్చిన రాడికల్ విద్యార్థి యూనియన్ RSU ఎప్పుడు ఏర్పాటైంది? 1974 అక్టోబర్ 12. 1978 జగిత్యాలలో జరిగిన సభ యుద్ధ వాతావరణంలో రైతులు ఎప్పటి వరకు తిరుగుబాటు సాగించారు? 1978 జూన్ నుంచి సెప్టెంబర్. ఈ క్రింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఏ ప్రాంతంలో 1979లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు విస్తరించాయి? మందని, పెద్దపల్లి, లక్షిత్పేట్, ఆసిఫాబాద్. రైట్. ఇవన్నీ ప్లేసెస్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు విస్తరించాయి ఉత్తర తెలంగాణలో 1979 పీరియడ్లో. 1979 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏ సంఘాలు కలిసి ఉమ్మడిగా ఉద్యమాలు నిర్వహించాయి? రాడికల్ విద్యార్థి సంఘం RSU, రాడికల్ యువజన లీగ్ RYL. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. పైవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. 1981లో రాజకీయ ఖైదీల విడుదలకై నిరసన కార్యక్రమాలు నిర్వహణ. 1981 ఆగస్టు 14న అణచివేత దినంగా పాటించడం. 1982 ఆగస్టు 18న ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ర్యాలీ. నెక్స్ట్, 1996 డిసెంబర్ ఏ తేదీల్లో RSU 10వ సమావేశంలో 12 తీర్మానాలు చేసింది? పైవన్నీ డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో 12 తీర్మానాలు చేసింది. ఇది RSU. రైట్. నెక్స్ట్, తమ 10వ సమావేశంలో ఈ క్రింది ఏ సంవత్సరంలో సింగరేణి కార్మికులు బొగ్గు గనుల్లో సమ్మెలో భాగంగా 80,000 మంది కార్మికులు పాల్గొని 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు? 1990 సెప్టెంబర్లో 80,000 మంది కార్మికులు పాల్గొని 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. దండకారణ్య ప్రాంతంలో ఏ ప్రజా సంస్థలు ఏర్పడినా గిరిజన పోరాటాలకు చిహ్నంగా మారాయి? 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. దండకారణ్య ఆదివాసీ మజ్దూర్ కిసాన్ సంఘం DAK-MS, గిరిజన మహిళా సంఘాలు, క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన. రైట్. ఈ 2 కూడా దండకారణ్య ప్రాంతంలో ఈ 2 సంస్థలు ఏర్పడి గిరిజన పోరాటాలకు చిహ్నంగా మారాయి. ఒకటేమో దండకారణ్య ఆదివాసీ మజ్దూర్ కిసాన్ సంఘం, నెక్స్ట్ గిరిజన మహిళా సంఘాలు, క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన. రైట్. నెక్స్ట్, పౌర హక్కుల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1965లో పౌర హక్కుల సంఘం ఈ సంవత్సరంలో ఏర్పడింది. 1965. హైదరాబాద్లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి అధ్యక్షులు ఎవరు? శ్రీశ్రీ. హైదరాబాద్లో ఏర్పడిన పౌర హక్కుల సంఘానికి అధ్యక్షులు శ్రీశ్రీ. ఎప్పుడు ఏర్పడింది పౌర హక్కుల సంఘం? 1965. ఇక్కడితో టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 29 MCQs ఉన్నాయి ఈ సెకండ్ పార్ట్లో. నెక్స్ట్ వీడియోలో అవి కవర్ చేద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మన ఛానల్ని వారితో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Hi, hello, ladies and gentlemen. Welcome to my channel, EduBite.2K. Before we move, please hit the like button and subscribe to my channel.